అక్కడ నటరాజ తాండవం అగుపిస్తున్నట్లు సంకల్పం చేసుకోండి. ఓం చిదంబరేశ్వరాయ నమః. ఈ ఆకాశ ముద్రను చేస్తూ ఈ విధంగా మధ్యవేలును ఇలా పెట్టి ఆ ముద్రతో ఆకాశం నుండి ఆ విశ్వంబర సభలో మహా ఆనంద తాండవం చేస్తున్న ఆ విశ్వేశ్వరుడు, సర్వేశ్వరుడు సర్వదా మనల్ని రక్షించాలని కోరుకుందాం. మొట్టమొదటిసారిగా భాగ్యనగరంలో ఆరుద్ర దినోత్సవము, మహోత్సవము, సంబర అంబర దినోత్సవంగా మన కేశవ చిత్రాలయంలో చేస్తున్నాము. ఈ అంబర సంబర దిగంబర చిదంబరేశ్వర అనుగ్రహం అందరికీ కలగాలని ఆ చిదంబరేశ్వరుడిని షట్కోణ తత్వములో అమర్చటం జరిగింది. ఈ 108 ఆనంద తాండవములతో అహోరాత్రులు 6 నెలల పాటు ఓ సాధనతో తపస్సుల శ్రమించి అతి సూక్ష్మంగా బొటన వేలంత సైజులో 108 తాండవములను చిత్రించి ఈ జన్మకు సార్థకత ఏర్పరచుకోవాలనే సంకల్పంతో ఈ నటరాజ స్వామిని చిత్రీకరించి ఇక్కడున్న చిదంబరేశ్వరుడు, ఆయన కాలి కింద తొక్కిపట్టిన అపస్మారకుడు అజ్ఞానాన్ని ఆ విధంగా తొక్కిపట్టడం జరిగింది. అంతేకాకుండా వ్యాఘ్రపాదుడు, పతంజలి లాంటి అనేక శివ భక్తులు, ఋషులు, ఆళ్వార్లు అందరూ అందులో ఆరాధన చేస్తూ ఆ విశ్వసభకు నమస్కరిస్తూ ఆ విశ్వేశ్వరుడి అనుగ్రహం కోసం తపిస్తూ కనక సభ అనేది ఇక్కడ అలంకరించబడ్డది. ఆ కనక సభపై తదాస్తు దేవతలను కూడా చిత్రీకరించడం జరిగింది. మీకందరికీ ఈ ఆరుద్ర దినోత్సవం రోజున ఈ ఆరుద్ర నక్షత్ర చిత్ర దర్శనం అతి పవిత్ర దర్శనం, కోటి జన్మల పాప దోషములు, మలినములు ఈ రోజుతో దగ్ధమవుతుంది అని సంకల్పం చేసుకుందాం. ఆకాశముద్ర చేస్తూ ఓం చిదంబరేశ్వరాయ నమః అనుకుంటూ కాసేపు ధ్యానం చేయండి. ఆకాశాన అంబరమంతా సంబరంగా ఆ చిదంబరేశ్వరుడే ఆనంద తాండవం చేస్తున్నాడు. ఆ ఆనంద తాండవం అక్కడే కాదు, ఈ జీవంలో కూడా శివం ఆనంద తాండవం చేస్తుంటేనే నేను ఇలా మాట్లాడగలుగుతున్నాను. ఈ శివం ఉన్నంత వరకే ఈ దేహం దేవాలయంలా ఉంటుంది. ఆ దేవాలయాన్ని అతి పవిత్రంగా మనం శుచి శుభ్రతతో చిత్తశుద్ధితో ఆరాధన చేసుకోవాలి. ఆరాధన చేసుకోవటమే కాకుండా లేనిపోని చెత్త ఆలోచనలు కాకుండా చిత్తశుద్ధితో మనం ఆ శివ ఆరాధన చేసుకోగలిగితే ఆయన అనుగ్రహానికి అందరూ పాత్రులవుతాం. ఆ శివం పక్కకు తప్పుకుంటే లింగాకారంగా ఉన్న ఆ ప్రాణవాయువు ఆ దేహం నుండి పక్కకు తప్పుకుంటే, శివం లేకుంటే శవం ఒక్కరోజు కూడా ఇంట్లో పెట్టరు, తీసి పక్కన పడేస్తారు. అటువంటి పవిత్రమైన శివం ఆకాశంలోనే కాదు మనలో కూడా ఉన్నట్టు సంకల్పం చేసుకోవాలి.
యదా పిండే తదా బ్రహ్మాండే అన్నారు. కాబట్టి అండపిండ బ్రహ్మాండాదులన్నీ మనలోనే ఉన్నాయి. ఒక్కసారిగా అందరూ ఓం చిదంబరేశ్వరాయ నమః, ఓం చిదంబరేశ్వరాయ నమః, ఓం చిదంబరేశ్వరాయ నమః. హర హర మహదేవ శంభో శంకర, హర హర మహదేవ శంభో శంకర. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం శివాయ నమః, శివాయ నమః, శివాయ నమః. హర హర మహదేవ శంభో శంకర. ఈ ఆరుద్ర నక్షత్రం అతి పవిత్రమైన రుద్ర నక్షత్రము. ఆ రుద్రుడి యొక్క నక్షత్రము తమిళములో తిరువాదరై అంటుంటారు. తమిళనాట సరిగ్గా ఇదే సమయానికి ఆ చిదంబరేశ్వర ఆలయంలో మహోన్నతంగా ఆ చిదంబరేశ్వరుడి పూజలు జరుగుతున్నాయి. అటువంటి పూజలు మనం భాగ్యనగరంలో కూడా చేయాలనే సంకల్పంతో మన కేశవ చిత్రాలయంలో ఈ కార్యక్రమం ప్రారంభించాము. ఇవి కొన్ని గుప్తంగా అక్కడి వరకే చిదంబర రహస్యంగా ఉండిపోయినవి. అటువంటి చిదంబర రహస్యాలు, సిద్ధ రహస్యాలు వెలికి తీసి మన సనాతన ధర్మములో ఉన్న అనేక మర్మములు వెలికి తీసి అందరికీ తెలియచేసి కాలగర్భంలో ఇటువంటివన్నీ కలసిపోకుండా అందరికీ ఆయురారోగ్య భోగభాగ్యములే కాకుండా మనలోని శివం అనే తత్వాన్ని గుర్తించి ఆ ప్రతి ఆత్మలో పరమాత్మ అనే శివం ఉంది. ఆ శివతత్వాన్ని గుర్తించి అనేక మంది సిద్ధయోగులు, మహర్షులు, యోగులు, అవధూతలు ఎన్నెన్నో సాధనలతో అమూల్యమైన విజ్ఞానకరమైన విషయాల్ని ఈ లోకానికి అందజేశారు. లోక కళ్యాణం కోసం వారు సన్యాసాశ్రమంలో ఉండి వారు సర్వసంగ పరిత్యాగులై వారు ప్రతి క్షణాన్ని జ్ఞానశక్తితో ప్రతి అణువును శోధించి మనకు అనేక విజ్ఞానపరమైన విషయాల్ని అందజేశారు. ఆ లోక కళ్యాణం కోసం వారు ఎందుకు కృషి చేశారయ్యా అంటే ప్రతి ఆత్మలో పరమాత్మను గుర్తించి ప్రతి ఆత్మలోని పరమాత్మ దేహమనే దేవాలయంలో కొలువై ఉంది అనేది గుర్తించి శివశక్తులుగా షట్కోణ తత్వముతో అనాహత చక్రములో ఆ శివశక్తుల తాండవం నిత్యము శ్వాస నిశ్వాసలై జరుగుతూనే ఉంది. అటువంటి అతి పవిత్రమైన శ్వాస నిశ్వాసలు మనలో నిత్యం జరుగుతున్నప్పుడు మనము శ్వాసిస్తున్నప్పుడు శివశక్తిని లోనికి తీసుకుంటున్నప్పుడు సోహం అని శ్వాసించి ఆ తరువాత దాన్ని లయింపచేస్తూ శివోహం అంటూ ప్రాణవాయువుగా శక్తి లోనికి వెళ్ళాలి. ఆ కార్బన్ డయాక్సైడ్గా బొగ్గు పులుసు వాయువుగా ఆ శక్తి లయమై బయటకు వచ్చేటప్పుడు శివోహం అంటూ శివుడికి అంకితం చేయాలి. ఎవరైనా చివరికి ఆ శివుడి పాదాల చెంతకు అంకితం కావలసిందే. కాబట్టి మనం ఆ శివ ఆరాధనలో ఈరోజు
ఈ ఆరుద్ర చిత్ర దర్శనముతో అతి పవిత్రమైన ఆరుద్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఆ తిరువాదరై అనేది తమిళనాట అతి సంబరంగా జరుపుకుంటారు. ఈ ప్రదోష కాలంలో వారు ఆ శివనామ స్మరణలో మునిగిపోయి ఉంటారు. ఆర్ద్రతతో నిండిన ఆనంద బాష్పాలు, అదే ఆరుద్ర, ఆ అర్థం అదే. ఆ ఆర్ద్రతతో మనము ఆరాధన చేసుకోవాలి. ఆరుద్ర అంటేనే జారిపడే కన్నీటి బిందువు. ఆ కన్నీటి బిందువు ఆనంద బాష్పము కావచ్చు, కష్టాలతో కొట్టుకుమిట్టుకులాడుతూ కన్నీరుగా కూడా రావచ్చు. అటువంటి అతి శక్తివంతమైన ఆరుద్ర దినోత్సవము ఈ రోజున మనం ఇక్కడ జరుపుకుంటున్నాం. ఈ ఆరుద్ర నక్షత్ర తత్వముతో అంబర వీధిలో ఆ విశ్వసభలో ఆ విశ్వేశ్వరుడు బ్రహ్మీ ముహూర్తాన, ఇప్పుడు బ్రహ్మీ ముహూర్తం మనకు కాదు, దేవతలు మేల్కొనే కాలము బ్రహ్మీ ముహూర్తము ఈ రోజునే ప్రారంభమైంది. మనకు సంవత్సర కాలము ఎంతో, అది దేవతలకు ఒక్కరోజు. వారికి ఉత్తరాయణం మొత్తం పగలైతే దక్షిణాయనం మొత్తం చీకటి రాత్రి. వారికి బ్రహ్మీ ముహూర్తం ఇప్పుడే ప్రారంభమైంది. మనం బ్రహ్మీ ముహూర్తంలో ఉన్నాము. బ్రహ్మీ ముహూర్తంలో మనం ఆరాధన చేసుకోవలసినది కూడా ఓం నమ శివాయ, ఓం ఆరుద్రాయ, ఓం త్రినేత్రాయ, ఓం త్రిపురాంతకాయ, ఓం త్రినేత్రాయ, ఈ విధంగా ధ్యానించుకుంటూ అంతర్ముఖంగా మనం ధ్యానంలోకి వెళ్ళగలిగితే అనేక రకములైన ఈ కష్ట నష్టముల నుండి, గత జన్మ మనం చేసుకున్న ప్రారాబ్ధములు, సంచితములు, ఆగామి అనే పాపములనే దోషముల ఆ కర్మ బంధముల నుండి, ఆ బరువైన ఆ కష్ట నష్టముల మూటల బరువు నుండి తేలికగా తప్పించుకోవచ్చు. కాబట్టి ఈ ఆరుద్ర నక్షత్ర తత్వాన్ని తెలుసుకోవాలంటే అనంతం క్లుప్తంగా ఈరోజు ఆ ఆరుద్ర తత్వాన్ని మీకందరికీ తెలియజేస్తున్నాను. ఈ ధనుర్మాసాన, ఈ బ్రహ్మీ ముహూర్తాన దేవతలకు ఇప్పుడే ఉదయించే కాలం కాబట్టి, ఆ దేవతలందరూ మేల్కొనే సమయం కాబట్టి, వారందరూ నేత్రములు తెరిచిన వెంటనే ఈ విశ్వ సభలో ఆనంద తాండవం చేస్తున్న ఆ రుద్రుడిని ప్రార్థన చేస్తూ ఆనంద బాష్పములతో మహేశ్వర, సర్వేశ్వర, విశ్వేశ్వర, త్రినేత్ర, త్రిపురాంతక అంటూ ఆ త్రినేత్రుడిని వేడుకుంటూ వారు సర్వత్రా ఆ మహాదేవుడి ఆరాధనలో ఈ బ్రహ్మీ ముహూర్తంలో పూజలు కొనసాగించే సమయం ఇదే. అటువంటి అద్భుతమైన సమయం ఇది. ఈ బ్రహ్మీ ముహూర్త కాలము ఉత్తరాయణం అంతా కొనసాగుతూ ఉంటుంది. అందుకని ఆ ఆకాశ సభలో విశ్వంబర తత్వముతో ఆ విశ్వేశ్వరుడు సర్వత్రా వ్యాపించి ఆ మృగశిర అనే నక్షత్ర కూటమితో ఒక ఆ నక్షత్రముల కూటమి ఎలా ఉంటుందంటే ఒక నాట్యం చేస్తున్న మహాపురుషుడిలా ఉంటుంది. అది విదేశీయులైతే ఎవరో ఒక
వేటగాడు నాట్యం చేస్తున్నాడు అన్నట్టుగా వాళ్ళు హంటర్ స్టార్స్ అంటుంటారు. మనం విశ్వేశ్వరుడు అంటుంటాం. ఆనంద తాండవం చేస్తున్న ఆ సర్వేశ్వరుడు అంటుంటాం. ముఖ్యంగా ఆకాశ వీధిలో, ఆ నక్షత్ర మండలంలో ఆనంద తాండవం చేస్తున్న శక్తి ఒక నటరాజ తత్వముతో ఉంటే, ఆ మహాపురుషుడి వక్షస్థలాన కుడివైపు అమ్మవారు ఎడమవైపు ఉంది. కుడివైపు ఆయన హృదయం ఎర్రగా మెరుస్తున్న నక్షత్రమే ఆరుద్ర అనే నక్షత్రం. ఆ ఎర్రటి జ్యోతి అగ్ని తత్వము జ్ఞానాగ్ని. ఈ చల్లటి వాతావరణము, ఆ నీటి తత్వము, జలతత్వము, గంగా జల తత్వము, చల్లటి తత్వము, చంద్రతత్వము, జలతత్వము, ఇవన్నీ కలగలిపి మనోకారకమైన తత్వము. ఆ చల్లటి తత్వము మనసైతే, ఆ ఎర్రటి వర్ణముతో ఉన్న హృదయం ఆరుద్ర నక్షత్రం జ్ఞానాగ్ని అనే మహాశక్తివంతమైన జ్ఞానం. మనం ఇప్పుడు పెట్టే నైవేద్యంలో అన్నం నైవేద్యం పెట్టినా ఆ బియ్యం కఠినంగా ఉంటుంది. అంత కఠినంగా ఉన్న ఆ బియ్యం జలములో పడి కాస్త ఉడికిన వెంటనే మెత్తబడి మనకు శక్తినిచ్చే ఆహారంగా మారిపోతుంది. ఆ చల్లటి జలతత్వము, బియ్యము, ఇవన్నీ చంద్రకారకమైనవి. అటువంటి చంద్రతత్వముతో జ్ఞానాగ్ని అనే శక్తిగా, ఆ రుద్ర శక్తిగా, అగ్ని శక్తిగా, మహాశక్తివంతమైన తేజోమయమైన శక్తిగా ఆ రుద్రుడు ఉన్నాడు. ఈ మార్గశిర మాసము దాటిన వెంటనే ధనుర్మాసములో ఆరుద్ర నక్షత్రముతో వచ్చే పౌర్ణమి, ఈ పుష్య పౌర్ణమి అతి శక్తివంతమైన దినము. అటువంటి నక్షత్ర దినాన ఇక్కడ పాల్గొన్న వారికి అందరికీ ఆయురారోగ్య భోగ భాగ్యములు అందాలని, ఆ విశ్వేశ్వరుడి అనుగ్రహానికి అందరూ పాత్రులు కావాలని, అన్నింటా మీకు విజయం చేకూరాలని, లోక కళ్యాణం కోసం ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఆ విశ్వేశ్వరుడి అనుగ్రహముతో, ఆ సర్వేశ్వరుడి అనుగ్రహముతో మీ ఇంట ఉన్న సర్వ దోషములు, పాపములు పటాపంచలు కావాలి, అన్నింటా విజయం కలగాలి. వాణిజ్యంలో కానివ్వండి, ఉద్యోగంలో కానివ్వండి, తక్కిన వ్యవహారములలో విజయవంతంగా మీరు ముందుకెళ్ళాలి. ఆరుద్ర అనే జ్ఞాన శక్తి, ఆ అగ్ని శక్తి, ఆ తేజోశక్తి మీకు వెలుగు బాటలో నడిపించేలా చేయాలనే సంకల్పంతో ఈ ఆరుద్ర కోటి వత్తుల దీపోత్సవం ఇప్పుడు మనం జరుపుకుంటున్నాం. ఈ శివముక్కోటి అన్నది జరుగుతోంది. ఈ కార్యక్రమం రోజున మనం దీపారాధన చేసుకుంటూ వస్తున్నాము. ఈ దీపారాధన, ఈ మహాశివలింగము, ధ్యానలింగము, ఆ పైనున్న ధ్యానలింగము మహాశివలింగము, అందులో 108 మంది ఒకే సమయాన కూర్చొని ధ్యానం చేసుకునేలాగా శివకేశవ యోగాలయంగా నామకరణం చేసి, సహస్ర రుద్రాక్ష రక్ష నిలయంగా ఆ మహాధ్యాన లింగం ప్రారంభమై ఇప్పటికి సరిగ్గా 6 ఏళ్ళయింది. ప్రతి శివరాత్రి ఇక్కడ ముఖ్యమైన శిష్యగణముతో, గురు శిష్య పరంపరతో
కార్యక్రమాలు కొనసాగిస్తూ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ 64 కళలకు సంబంధించి సాందీప మహర్షి ఆ కృష్ణ పరమాత్ముడికి 64 కళలు నేర్పించడం జరిగింది. ఆ 64 కళల గురు పరంపర అనేక రకముల విదేశీ దాడులతో, విదేశీయుల ఆక్రమణలతో వారి సంస్కృతికి మనవారు బానిసలై గురుకులాల్ని మరచిపోవటం జరిగింది. విజ్ఞానదాయకమైన విషయాలన్నీ కాలగర్భంలో కలిసిపోయాయి. అవన్నీ మళ్ళీ వెలిక్కి తీసుకురావాలనే తపస్సు చేస్తూ మన సనాతన ధర్మంలో దాగిన మర్మములన్నింటినీ ఎలాగైనా మళ్ళీ తెలియచేయాలి అని కేశవ చతుషష్ఠి కళాపీఠంగా ఒక వేదిక ఇక్కడ నిర్మాణం చేయడం జరిగింది. 64 కళలు మళ్ళీ ఆ సాందీప మహర్షి అనుగ్రహంతో ఇక్కడ ప్రారంభిస్తున్నాం. 64 యోగిని మాతలతో చతుషష్ఠి లలిత కళా పీఠంగా ఇక్కడ ఒక పీఠము స్థాపించబడింది. స్థలం చిన్నదే, సూక్ష్మమే, కానీ మా ఆశలు అనంతం, కొండంత ఉన్నాయి. వచ్చిన బలహీనత ఏంటయ్యా అంటే విరాళాలు లేకుండా నా కళని పణంగా పెట్టి సుమారు 25 ఏళ్లుగా ఒక్కొక్క ఇటుకరాయి, ఒక్కొక్క అణువు సేకరించి ఈ ఆలయ నిర్మాణం చేయడం జరిగింది. విరాళాలు ఉంటే ఎప్పుడో ఒక 6 నెలలకే ఈ ఆలయ నిర్మాణం పూర్తయ్యేది. కానీ కలికాలంలో అవన్నీ సాధ్యం కాదు గురువుగారు, ఎందుకు వచ్చిన గొడవ, కాస్త చేయి చాపితే ఏమవుతుంది అని అన్నవారు ఉన్నారు. సిద్ధ మాతాజీ, రాజలక్ష్మి అమ్మవారు గాలిలో తేలుతూ పద్మాసనంలో పయనించేవారు. ఆ తల్లి నాకు ఉపదేశించింది, ఎప్పుడూ గురువు అన్నవాడు ఇలా చేయి చాచకూడదు, ఇలాగే ఆశీర్వదించాలి. ఎప్పుడైతే యాచకుడయ్యావో నీ సాధన 9 ఏళ్ల సాధన బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది. ఎప్పుడు కానీ ఇలా విరాళం కోసమో యాచనో చేయకు, ఇలాగే ఉండు, అందరినీ దీవిస్తూ ఒక గురుస్థానానికి వెళ్ళవయ్యా అని. ఈనాటికి అదే పాటిస్తున్నాను. నేను సంవత్సరం పాటు కష్టించి నవపాషాణ క్రియ, మహా అపాయకరమైన ఒక క్రియ, నా మానస గురువు ఆ గురు పరంపరలో, భోగర్ సిద్ధ గురు పరంపరలో పళని కొండపైన నవపాషాణములతో ఆ సిద్ధయోగి, నా తండ్రి, గురువు, తల్లి అన్నీ భోగర్ సిద్ధుడే. ఆ భోగర్ సిద్ధ సమేతంగా నవపాషాణ శరవణ భవ అని అందరికీ ఆ భస్మము పెట్టుకున్న వెంటనే ఆరోగ్య భాగ్యం కలగాలి అనే ఉద్దేశంతో సహస్ర రుద్రాక్షలతో, సహస్ర పగడములతో 60 ఏళ్ల కళ ఆకారం దిద్దుకొని సాకారమైతే, సాక్షాత్కారమైతే నీవు చేయలేవయ్యా అని ఆ భోగర్ సిద్ధుడు మర్మంగా తన శిష్యుల్ని పంపి అగ్ని పరీక్ష పెట్టినా, అయ్యా నా జీవ సమాధికి ఏనాడో ఇక్కడ సిద్ధం చేసేసుకున్నాను, ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గను. 9 ఏళ్ల వయసులో నుండి ఆ సంకల్పం భోగర్ సిద్ధుడు ఎందుకు చేశాడు? ఈ మానవాళికంతా ఆరోగ్య భాగ్యం కల్పించాలి. తనకో తన భార్యకో పిల్లలకు, ఆయన బ్రహ్మచారి అనుకోండి, అటువంటి స్వార్థం లేకుండా ఆ భోగర్ సిద్ధుడు 108 మంది సిద్ధయోగులను సమీకరించి
ఆ నవపాషాణముల యొక్క సమ్మేళనం చేసి ఒక విగ్రహంగా రూపుదిద్ది పళని కొండపై పెట్టి, ఆ పళని కొండపై ఉన్న సుబ్రహ్మణ్య స్వామి నుండి జారిపడ్డ పాలను స్వీకరిస్తే అనారోగ్యములంటూ ఉండవు, ఆరోగ్య భాగ్యం కలిగి తీరుతుంది. అది ఏ 100 ఏళ్లకో కాదు, ఏ కలియుగం అంతం వరకో కాదు, యుగ యుగాలుగా ఉండాలి అనే సదుద్దేశంతో మానవాళి కోసం, లోక కళ్యాణం కోసం ఈ నవపాషాణ శరవణ భవ తత్వముతో ఉన్న ఈ స్వామిని రూపుదిద్ది పెట్టడం జరిగింది. ఇందులో మరొక అతిశయోక్తి విషయం కూడా ఉంది. ఇదే సైజులో, ఇదే విధంగా, ఇదే నవపాషాణ విగ్రహాన్ని అంగారక గ్రహంలో ఆ భోగర్ సిద్ధుడు మార్స్పై ఒక గుహలో పెట్టాడు. ఎందుకు పెట్టాడు? భూమి ఆ పళని కొండపై ఉన్నదే కాకుండా ఆ గ్రహం పైన ఎందుకు పెట్టాడో ఏంటో అని కొందరు తలలు బాదుకున్నారు, కొందరు నమ్మడం లేదు. రాబోయే ముందు తరాల వారికి ప్రళయం వస్తే ఈ మానవాళి అంతా నశించిపోకుండా వారి ఆత్మలలో ఉన్న పరమాత్మ అనే శివం నశించిపోకుండా అలాగే కొనసాగాలి. 1000 సంవత్సరాల తర్వాత, 1,00,000 సంవత్సరాల తర్వాత ఈ భూమి మొత్తము ప్రళయం వచ్చిన తర్వాత మనిషికి మరొక నివాస యోగ్యం అయిన ఒక గ్రహం కావాలి. ఎప్పటికైనా మానవులంతా ఇంకొక గ్రహానికి వలస వెళ్ళవలసి రావచ్చు. ధరణీ గర్భ సంభూతం అన్నారు కుజగ్రహం. ఆ అంగారకుడు కూడా భూతత్వంతో ఉన్నాడు అని గుర్తించి ఆ రోజులలోనే ఆయన ఇంకొక నవపాషాణ శరవణ విగ్రహాన్ని అక్కడ పెట్టారు. నేను 15 ఏళ్ల క్రితం ఒక వీడియోలో, కార్యక్రమంలో ఈ విషయం చెప్తే చాలామంది నవ్వుకున్నారు. ఎవరు చెప్పారండి మీకు ఈ కథలన్నీ అని. ఇది ఆ రోజుల్లో చెప్పినా నమ్మరు. గురు పరంపరగా మా గురువులు అందించిన విషయమే. నేను ఇప్పుడు మీకు చెప్పింది మీ శిష్యులకు, తరువాతి తరం వారికి అందచేస్తారు. అటువంటివి అందాలనే ఉద్దేశంతోనే ఈ గురు పరంపర కొనసాగుతూ ఉంది. చివరికి నన్ను హేళన చేసిన ఒక గురువు గారు మొన్న ఒక 6 నెలల క్రితం వచ్చి, అయ్యా మీరు అన్నది నిజమే, మార్స్ గ్రహం పైన పోయి విగ్రహాలు ఎవరు పెడతారబ్బా అనుకున్నాను. ఆ గుహ అనే తత్వంతో సుబ్రహ్మణ్య స్వామిని ఏ గుహలోనో మీ గురువు గారు పెట్టి ఉండొచ్చేమో, కానీ గూగుల్లోకి వెళ్ళి మార్స్ పై గణేష్ ఆన్ మార్స్ అని గూగుల్లో సెర్చ్ చేస్తే వినాయకుడి విగ్రహం కనిపిస్తుంది. వింతగా ఉంది, మీరు చెప్పింది అదేనేమో, ఆ వినాయకుడి విగ్రహం కూడా మీ బోగురు పెట్టాడేమో అని నాకు ఆ తరువాత అనిపించింది. ఏదైనా ఋషులకు ఆ రోజుల్లో ఎలా సాధ్యమైంది అంటే, వారు పయనించింది, వారు చూసింది ఎటువంటి అబ్జర్వేటరీల ద్వారానో కెమెరాల ద్వారానో చూసిన దృశ్యం కాదు. అంతర్ముఖంగా అండపిండ బ్రహ్మాండాదులన్నీ మనలోనే ఉన్నాయి అని గుర్తించి వారు అంతర్ముఖ యాత్ర చేస్తే, ఇన్నర్ ట్రావెల్ చేస్తే అక్కడికి వెళ్ళగలిగారే కానీ ఈ బాహ్య దేహంతోనో ఏదో ధన దాహంతోనో మోహంతోనో వెళ్ళిన వాళ్ళు కారు. ఆ విధంగా చూస్తే తులసిదాసు ఆ హనుమాన్ చాలీసాలో భూమికి సూర్యుడికి ఉన్న దూరం ఎంతో ఏ విధంగా గణించాడు, ఏ విధంగా చెప్పగలిగాడు. ఇటువంటివన్నీ అనేక మర్మాలు, అనేక ధర్మాలు మన సనాతన ధర్మంలో దాగి ఉన్నాయి. అవన్నీ వెలిక్కి తీసుకురావడానికి ఇక్కడ ఒక వేదిక నిర్మాణం చేయడం జరిగింది. విశ్వగురు పీఠంగా త్వరలో
అనేక మందిని ఇక్కడికి ఆహ్వానిస్తున్నాము. వారికందరికీ ఇక్కడ తగిన రీతిగా సన్మాన సత్కారాలు నిర్వహించి వారిలో దాగి ఉన్న జ్ఞానాగ్నిని వెలిక్కి తీసి అవన్నీ ఇక్కడ ఈ తరం వారికి తెలపండి, ఆ జ్ఞానాన్ని అందించండి, పంచిపెట్టండి. ఏ దానమైనా అన్నదానం చేస్తే అది 1 రోజు 2 రోజులు శక్తిగా ఉంటుంది. వస్త్రదానం చేస్తే 1-2 నెలలు ఉంటుంది. అదే జ్ఞానదానం చేస్తే మరణాంతం మరో జన్మ వరకు అది కొనసాగుతూనే ఉంటుంది. ఆ జ్ఞానం ఆత్మను అంటిపెట్టుకునే వస్తుంది. అటువంటి జ్ఞానాగ్ని ఇక్కడున్న ఆరుద్ర నక్షత్ర తత్వముతో ఆ చిదంబరేశ్వరుడే. అందుకనే ఆయన దక్షిణామూర్తి అయ్యాడు. ఎటువంటి మాటలతో కాకుండా కేవలం వీక్షణతో, మౌన ప్రకటనతో తన జ్ఞాన శక్తిని, వేదాల్ని అక్కడున్న ఋషులకు అందచేసిన ఆ గురువు ఎవరంటే ఆ విశ్వగురువు దక్షిణామూర్తి. దక్షిణామూర్తి అంటే ఏదో ఒక శివుడే అనుకుంటాం. సగభాగం అమ్మవారికి ఇచ్చిన మూర్తి కాబట్టి దక్షిణము వైపు మూర్తి లేనివాడు. అటువంటి శివతత్వము దక్షిణామూర్తిగా మనం ఆరాధించుకుంటూ ఉంటే అనేక రకములైన విద్య, వినయము, విజయము, విజ్ఞానము చేకూరుతాయి. మనం ఎక్కడో పాశ్చాత్య మోజులలో పడి కొట్టుకు మిట్టుకులాడుతూ ఇంకా విదేశీ మోజులోనే ఉన్నాం. వారందరూ ఒకానొక సమయంలో మన భారతదేశంలోకి వచ్చి విశ్వవిద్యాలయములు అనేవి ఇక్కడే ఉంటే చైనా నుండి కానివ్వండి, ఇతర దేశాల నుండి కానివ్వండి, తక్షశిల, నలంద లాంటి విశ్వవిద్యాలయాల్లో శిక్షణ పొంది వచ్చారు. వారు ఆ జ్ఞానాన్ని మోసుకెళ్ళి వారి ప్రాంతాలలో దాన్ని పంచిపెట్టారు. అటువంటి ఆ జ్ఞాన తత్వము, అటువంటి మహోన్నతమైన జ్ఞానతత్వము మనం లోకానికి అందించాం. ఇప్పుడు చెప్పే టెస్ట్ బేబీలన్నీ, ఆ బేబీలు అన్నీ ఆ రోజుల్లోనే ఆ కాలంలోనే కౌరవులు 3 పుట్టారు. అణు శాస్త్రాన్ని గురించి కణాదుడు అనే మహర్షి మనకు అందజేశాడు. అనేక మర్మ ధర్మములన్నీ మనలోనే ఉన్నాయి. వాళ్ళకి మాతృ అనే భాష ఇక్కడి నుండి పోయిందే, మాతృభాష మదర్. పితృ ఫాదర్ అయింది, భాతృ బ్రదర్ అయింది, గ్రాసము గ్రాస్ అయింది, గోవు కౌ అయింది. సండే టు సాటర్డే వరకు నవగ్రహాలన్నీ ఇక్కడి నుండి వలస వెళ్ళిన ఈ వారములే. పతన మార్తాండ పిఎం అయితే ఆరోహణ మార్తాండ ఏఎం అయింది. ఇలా చెప్పుకుంటూ వెళితే ఇక్కడి నుండి వాళ్ళు జ్ఞానాన్ని తీసుకెళ్ళారు. కృష్ణ నీతియే క్రిస్టియానిటీ అయింది. ఈశ్వర తత్వమే ఈనాటికి మక్కా వరకు మక్కేశ్వరుడుగా ఆరాధించబడుతున్నాడు. ఇలా విశ్వమంతా ఒక్కటే. అన్ని ప్రాంతముల వారు ఇక్కడి నుండి ఈ పూజ గది, ఈ యోగ భూమి అనే ఈ క్షేత్రానికి వచ్చి ఆ అనుగ్రహ జ్ఞాన తత్వాన్ని సంగ్రహించి తీసుకెళ్ళిన వాళ్ళే. కాబట్టి మనం మన
సనాతన ధర్మాన్ని ఆచరిద్దాం, పాటిద్దాం. అందుకు కృషి చేయడానికి రంగారెడ్డి గారు ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో ఉన్నారు. ముఖ్యమైన శిష్యులు తులసి గారు. మీరు మనకు ఈ శిష్యులు ఎందరో వస్తుంటారు, పోతుంటారు. అనేక రోజుకొక గురువుని మార్చేస్తుంటారు. అదొక సీజన్. ఒక గురువుగారు యూట్యూబ్లో మీ గురించి విన్నాను, చూశాను అంటుంటారు. ఒక 3 నెలల పాటు కొనసాగుతారు, వెళ్ళిపోతూ ఉంటారు. వీరిరువురు ఆ విధంగా కాకుండా సనాతన ధర్మం కోసం పోరాడుతూ న్యాయబద్ధంగా, అతి వినయము కాకుండా అతి భక్తితో, గురు భక్తితో. ఆ గురు భక్తి ఎలాంటిదంటే మనసులో ఉంది, చేతలలో కాకుండా మనసులో ఉండే ఇంత దూరం శ్రమించి వచ్చారు. అందుకనే వ్యాసపీఠాధిపతి అక్కడున్న వ్యాస మహర్షి విగ్రహావిష్కరణ జరిగినప్పుడు ఆ వ్యాస మహర్షి విగ్రహావిష్కరణకు ఈ నైమిషారణ్యం నుండి ఆ పీఠాధిపతి ఇంత దూరం నా గురించి వచ్చారు. వచ్చిన 24 గంటల్లో నాకు ఆ విగ్రహ స్థాపన నువ్వు చెయ్యాలి గురు పౌర్ణమి రోజు అంటూ ఉన్నట్టుండి ఒక కోరిక కోరిన వెంటనే అనుకోకుండా ఆ విగ్రహం విచిత్రంగా దొరికింది. ఆ విగ్రహ స్థాపన జరిగిన రోజు తులసి గారు ఆ రోజు రావటము, ఆ పీఠాధిపతి గాలిలో నుండి ఒక రత్నాన్ని, పుష్యరాగం తీసి ఆమె ఇవ్వటము, ఇచ్చిన వెంటనే అంతవరకు ఉన్న భూ తగాదాలు, ఉద్యోగంలో ఆటంకాలు అన్నీ తొలగిపోయి ప్రమోషన్ రావటము, ఆ భూ తగాదాలు కూడా ఒక నెలకే క్లియర్ అయ్యి ఆమె ప్రశాంత జీవితాన పయనిస్తున్నారు. మన రంగారెడ్డి గారు కూడా, ఆయన కూడా సత్యసాయి నిగమాగమం దగ్గర ఏదో ఉద్యోగరీత్యా అని కాకుండా ప్రతి అణువు దగ్గరుండి ఏదో వర్కర్స్ చేస్తున్నారులే అని కాకుండా నేను చూసినంత వరకు ఆయన కనిపించకుండా నేను అప్పుడప్పుడు వెళ్ళి చూస్తుంటాను. అక్కడ వారితో చేయించే విధానం, ఆ శ్రద్ధ, భక్తి, ఈ కార్యనిర్వహణ అనేది అత్యద్భుతంగా చేయించి ముందుకెళ్తున్నారు. మన వేదికపై విశ్వగురు కార్యక్రమాలు నిర్వహించాలని వారు ఇక్కడ అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటూ వారు చేయూతనిస్తూ ఇక్కడ కొనసాగుతూ వస్తున్నారు. ఆ రుద్రుడు, ఆ సర్వేశ్వరుడు, ఆ విశ్వేశ్వరుడు వీరికి ఆయురారోగ్య భోగభాగ్యములను అందచేయాలని కోరుకుంటున్నాను. ఒక్కసారి రంగారెడ్డి గారి మాటల్లో కూడా మనం విందాం. ఇందాక గురువు గారు చెప్పినట్టు మార్స్ గురించి మరి బోగారు సిద్ధులు వాళ్ళు చెప్పారు అంటే మనం నమ్మలేని స్థితిలో ఉన్నామంటే, యాక్చువల్గా మన గురువులు మహర్షులు, సప్త మహర్షులు అంతకన్నా ముందున్నటువంటి వాళ్ళు మీరు పురాణాల్లో చదివితే తెలుస్తుంది. వాళ్ళని మనం ఎవరైతే డెమిగాడ్స్ అని ఇంగ్లీష్లో అంటామో, అంటే ఉదాహరణకి ఈ పంచభూతాలని కూడా మనం దేవుడిగా తీసుకుంటాం. కాబట్టి ఆ ఋషులని కూడా ఆ దేవుళ్ళు గౌరవించే వాళ్ళంటే వాళ్ళకి ఆ స్థితి కలిగించారు. అంటే ఈ గ్రహాలని కూడా ఒక ఆర్డర్లో పెట్టగలిగినటువంటి శక్తిమంతులు వాళ్ళు. కానీ మనకు తెలియదు గ్రహాలు ఎక్కడో ఉన్నాయి కదా, మనం అక్కడికి ఎలా చేరుతామని అనుకుంటాం. కానీ ఆ గ్రహాలన్నింటినీ చూడగలిగిన వాళ్ళు, గ్రహాలను ఒక స్థితిలో పెట్టగలిగినటువంటి శక్తిమంతులైనటువంటి ఋషులు. సామాన్యులకు అర్థం కాకుండా ఉన్నటువంటి విషయాలను అర్థమయ్యే విధంగా చెప్పినటువంటి పురాణాలు కొంత స్టోరీస్ మాదిరిగా అగుపడతాయి. కానీ వాస్తవంగా ఇప్పుడు మనం అంతా ఒకటే అని నేను అన్నాను అనుకోండి, మీరు నమ్ముతారా?
మనమంతా ఒకటే. ఎవరైనా కనిపించే ప్రతి ప్రాణి, ఇక్కడ ఉన్నటువంటి వస్తువులతో సహా, చరాచర వస్తువులతో సహా ఒకటే అంటే నమ్ముతారా? నమ్మలేరు. కానీ ఈ ధ్యానం అనేది చేస్తున్నారు కదా, ధ్యానం తర్వాత ఇంకొక 2 స్టేజ్లు ఉంటాయి. ధ్యానం ఇస్ నాట్ ఫైనల్, ధ్యానం ఇస్ అ బేసిక్ స్టెప్. మనం ఈ ఆధ్యాత్మికత ద్వారా తెలుసుకున్నాక ధ్యానము, ధారణ, సమాధిలోకి వెళ్తే గురువు గారు చెప్పినట్టు అంతర్ముఖంగా మనం ఎప్పుడైతే చూడడం మొదలు పెడతామో అప్పుడు మనకు ఆ జ్ఞానం వస్తుంది. యో శివ సగురు శివ అంటే గురువే శివుడు, శివుడే గురువు. అట్లా భావిస్తే గాని, వాళ్ళ మాటను మనం అంత పట్టుకుంటే గాని ఈ విద్య రాదు. వచ్చిన తర్వాత ఇంకా మీకు దేంతో పని ఉండదు. గురువే అంతా అనుకొని వారి మాటను పట్టుకొని కనుక సాధన చేస్తే తర్వాత దేంతో మీకు పని ఉండదు. ప్రతి విషయం మీకు తెలుస్తుంటుంది. తర్వాత ప్రతిదీ మీరు అనుకున్నట్టుగా జరుగుతుంది. ఇందులో ఉన్న అద్భుతం మీరు నమ్మకపోవచ్చు, అనుభవం ద్వారా మాత్రమే ఇది వస్తుంది. అనుభవించకుండా చెప్పడానికంతా విచిత్రంగానే అనిపిస్తుంది. ధ్యానంలో కూడా శివుడు అమ్మవారికి చెప్పిన దాంట్లో 114 రకాలైతే మన గురువు గారు లాంటి వాళ్ళు కూడా దాంట్లో కొన్ని పద్ధతులను నిర్మించారు. అంటే చాలా రకాల పద్ధతులు ఉన్నాయి. ఇలా చేస్తే తప్పు, ఇలా చేస్తే ఒప్పు అనటానికి లేదు. ఒక్కొక్క గురువు ఒక్కొక్క పద్ధతిలో మనకు నేర్పిస్తారు ఏదైనా సరే. అందుకే ఆ ఒక్క గురువుని పట్టుకోండి, ఒక్క గురువు ద్వారా నేర్చుకోండి, మీ జీవితాలను సార్థకం చేసుకోండి. ఎందుకంటే మనుషులుగా మనకి ఈ జన్మ రావటానికి కారణము ఈ జ్ఞానం సంపాదించడానికి. మనం ఏదో ఆస్తిపాస్తులు సంపాదించుకోవడానికి కాదు. ఉంటాయా? ఉండవని తెలుసు, అందరికీ తెలుసు. కాకపోతే మనకి జీవనాధారానికి ఎంతో కొంత కావాలి. అంతవరకు దాని మీద పెట్టుకోండి, పర్వాలేదు, శ్రద్ధ పెట్టండి, వస్తుంది. కానీ ఈ జ్ఞానము, ఈ శివతత్వం మనకు అర్థమైన తర్వాత మనం కష్టపడక్కర్లేదు. మనకు కావలసినవి ఈ విశ్వంలో ఉన్నటువంటి శక్తి, దానితో కనెక్ట్ అయితే మనకు కావలసినవన్నీ అవే సమకూరుతాయి. చింత అనేది ఉండదు, బాధ ఉండదు. లేదంటే మెటీరియలిస్టిక్ గా మనం ఎంతకాలం జీవించినా అది భగవంతుడు మనకిచ్చిన దాన్ని మనం వృధా చేసినట్టే అవుతుంది. తర్వాత ఈ బాధలు అనేటివి డెఫినెట్ గా మనల్ని వెంటాడుతూ ఉంటాయి. ఇది ప్రత్యేకంగా నా అనుభవం వల్ల నేను చెప్తున్నటువంటిది. ఈ ధ్యాన సాధనకు ముందు నాకు ఈ జ్ఞానం లేదు, ఈ అనుభవం లేదు. నేను అందరిలాగే కష్టము, నష్టము, ద్వేషము, కోపము, వీళ్ళు ఆయన అలా చేస్తున్నాడు, ఈయన ఇలా చేస్తున్నాడు, ఆయనకేం తెలియదు, ఈయనకేం తెలియదు అనుకునేవాడిని. కోపం కూడా విపరీతమైన కోపం వస్తే అయిపోయి ఏం చేస్తామో తెలియదు. ద్వేషం అంటే ధ్యానం ద్వారా ఇవన్నీ దాటి వెళ్ళవచ్చు. కానీ గురువు గారి ద్వారా మాత్రం చాలా అద్భుతమైన విషయాలు నేర్చుకోవచ్చు. అంటే నిగూఢంగా ఉన్నటువంటి విద్యలన్నింటినీ వాళ్ళు వెలికి తీసి చెప్తా ఉంటే అసలు మాకు తెలిసినవే కొన్ని, అంటే ఇంకా ఇట్లాంటి గురువు గారు చెప్తే ఇంకా ఎన్ని విద్యలు ఉన్నాయి, ఇంకెప్పుడు ఏం చెప్తారా అని మేము ఎదురు చూస్తుంటాం అన్నమాట. సో గురువు గారికి పాదాభివందనం, నమస్కారం చేస్తూ మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ధ్యాన సాధనలో మునిగి మీరంతా మీ జీవితాలను సార్థకం చేసుకుంటారని చెప్పి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను. శుభం. రంగారెడ్డి గారు మాట్లాడతారో లేరో ఏంటో అనుకున్నా కానీ అద్భుతంగా వివరించారు. అందరికీ ఆగ్రహము, సంతోషము, బాధలు ఇవన్నీ సామాన్యంగా ఉంటాయి. దేహం అన్న తర్వాత ఆ కర్మకు లోబడి మనలోనే అగ్ని, జలము, వాయువు, ఆకాశతత్వము ఇవన్నీ ఉంటాయి.
అటువంటి అగ్నితత్వముతో కోపం వచ్చినప్పుడు కేకలేసుకుంటాము, ఆగ్రహంతో ఊగిపోతుంటాము. ఆ ఆగ్రహ జ్వాలలతో పాటు మన ఆరోగ్యాన్ని కూడా చెడగొట్టుకుంటుంటాం. అదేవిధంగా ఆ పంచభూత తత్వానికి సంబంధించి కేశవ పంచారామం అంటూ ఇక్కడ పంచభూతములకు సంబంధించి 5 క్షేత్రములను పెట్టడం జరిగింది. 27 నక్షత్రాలుగా అనేక కోటాను కోట్ల మందిని 27 నక్షత్రాలకు మన ఋషులు వశిష్ఠ మహర్షి, అగస్త్య మహర్షి ఇలాంటి వారందరూ కోటాను కోట్ల మందిని ఎలా ఒక దారికి తీసుకొచ్చి క్లుప్తంగా వివరించాలి, వారి మనస్తత్వం ఎలా ఉంటుంది అని తాళపత్రాలు, భూత భవిష్యత్ వర్తమానాలు గణించడానికి 27 నక్షత్రాలుగా విభజించి ఆ 27 నక్షత్రాలను భూతత్వంగా ఏకాంబరేశ్వరుడిని కొలవాలి, జలతత్వంగా జంబుకేశ్వరుడిని కొలవాలి, అగ్నితత్వంగా అరుణాచలేశ్వరుడిని కొలవాలి, వాయుతత్వంతో కాళహస్తీశ్వరుడిని కొలవాలి, ఆకాశ తత్వముతో చిదంబరేశ్వరుడిని కొలవాలి. ఈ పంచభూతములు ఎక్కడో లేదు, మనలోనే ఉన్నాయి. మూలాధారము భూతత్వము, స్వాధిష్టానము జలతత్వము, మణిపూరకము అగ్నితత్వము, హృదయస్థానము వాయులింగేశ్వరం కాళహస్తీశ్వరం. ఇక కంఠం నుండి విశుద్ధ చక్రం నుండి ఆజ్ఞా చక్రము సహస్రారం వరకు ఆకాశతత్వము. అటువంటి పంచభూత తత్వములు, ఈ ప్రపంచమే పంచభూతములతో నిండుకుంది కాబట్టి ప్రపంచ అని ప్రపంచము అయింది. అవన్నీ మనలో కూడా ఉన్నాయి. అందుకనే ఋషులు ఆ అండపిండ బ్రహ్మాండాదులన్నీ బయటే లేదయ్యా, మనలోనే ఉంది, అది గుర్తించండి. ఈ బాహ్య ఆరాధనలన్నీ మానసిక పరవశానికి, అంతర్ముఖ పూజ, మానసిక పూజ అన్నది అతి శక్తివంతమైనది. ఆ మానసిక పూజ ద్వారా మనం ఈ రోజంతా ఆ ఆకాశాన్ని, ఆ విశ్వంబర తత్వముతో కనక సభగా, విశ్వసభగా, ఆ సభలో ఆనంద తాండవముతో 108 తాండవములతో ఆయన నర్తన చేస్తున్నట్టు అనేక భంగిమలతో అనేక ఆగమ శాస్త్రాల్ని, శిల్పశాస్త్రాల్ని శోధించి సాధించి చేసిన చిత్రం ఇది. మీకోసం ప్రదర్శనకు పెట్టడం జరిగింది. ఆ చిత్రం దర్శనమే కాదు, ఒక మహామంత్రము, యంత్రము, తంత్రము 3 కలగలిపినదే ఈ చిత్రం. ఇవన్నీ ఏదో గొప్ప కోసం పెట్టడం కాదు, కేవలం లోక కళ్యాణం కోసం, అందరికీ మంచి జరగాలనే ఉద్దేశంతో. ఇప్పుడున్న కాలంలో ఆరుద్ర నక్షత్ర దినోత్సవం ఏంటంటే మాకు తెలియదు, మేము ఎక్కడ ఎప్పుడు వినలేదు అని కొందరు రాలేని పరిస్థితిలో ఉన్నారు. అదేంటో తెలుసుకోవాలని కుతూహలంతో కొందరు వచ్చారు. మరికొందరు జ్ఞాన జిజ్ఞాసతో వచ్చిన వారు, భక్తితో, శివ భక్తితో వచ్చిన వారు మరికొందరు. ఇలా అనేక రకాలుగా మనం ఈ జ్ఞాన అన్వేషణలో ఉన్నాము. ఈరోజు, ఈ క్షణము, ఈ సంవత్సర కాలము బ్రహ్మీ ముహూర్తమే. ఈ బ్రహ్మీ ముహూర్తము దేవతలకు ప్రారంభమైంది కాబట్టి ఇక్కడి నుండే
మనం ఆరాధన చేసుకోవాలి. ఆ ఆరాధన చేసుకుంటూ సాధన చేసుకుంటూ మనం ఆ రుద్రుడి అనుగ్రహానికి పాత్రులు కావాలని కోరుకుంటున్నాను. ఈ సమయంలో శిరీష గారు ఆ శివ గానంతో కాసేపు మనల్ని అలరింపచేస్తారు. శిరీష గారు, వీరికి అన్నింటా విజ్ఞానదాయకమైన విషయాల్లో ఆసక్తి కాకుండా పాటలు పాడటంలో, జ్ఞాన అన్వేషణలో, నిరంతరం భక్తి సాధనలో ఉన్న ఒక యోగిని మాతగా గుర్తించి మన ఆలయంలో 64 మంది ఉప గురువులలో సంగీత ఉప ఆచార్య పదవిని ఆమెకు అందజేస్తున్నాము. అందరూ కరతాళ ధ్వనులతో వారిని ఆహ్వానించండి. రండి. శిరీష గారు ఎంతో ప్రావీణ్యత ఉంది. తనకున్న శక్తినంతటిని ఉద్యోగంలో ప్రదర్శిస్తే విదేశాల్లో చక్కటి జాబుతో లక్షల్లో జీతం వచ్చేది. కానీ వాటికి అన్నింటికీ తల ఉంచి వెళ్లకుండా సనాతన మార్గంలోనే పయనిస్తున్న నిస్వార్థ పూరితంగా ఎటువంటి ఆశలు ధనదాహము లేకుండా కేవలం కుటుంబం కోసం ఒక త్యాగశీలిగా నిలిచిన ఒక స్త్రీమూర్తిగా, స్త్రీ శక్తిగా నాకు అనిపించింది. కాబట్టి ఈ 64 యోగిని మాతల సమక్షంలో పరవశముతో భక్తి కీర్తనలు ఆలపించేందుకు ఆ కీర్తనల విభాగంలో ఒక ఉప ఆచార్య స్థానాన్ని ఆమెకు కల్పించడం జరిగింది. కాసేపు ఆమె కీర్తన ఏంటో విందాం. నిన్ను విడిచి ఉండలేనయ్యా కైలాసవాస, నిన్ను విడిచి ఉండలేనయ్యా పద్మరాగ బాల బిందు బిరుదులన్నీ కలవు నీకు, పద్మరాగ బాల బిందు బిరుదులన్నీ కలవు నీకు, కరుణతోడ బ్రోవకున్న బిరుదులన్నీ సున్నాలేగా, నిన్ను విడిచి ఉండలేనయ్యా కైలాసవాస, నిన్ను విడిచి ఉండలేనయ్యా. శివ మహాదేవ శంభో నీవే తోడు నీడ మాకు, శివ మహాదేవ శంభో నీవే తోడు నీడ మాకు, కావుమయ్య శరణు శరణు పరమ పురుష భవహరా, కావుమయ్య శరణు శరణు పరమ పురుష భవహరా, నిన్ను విడిచి ఉండలేనయ్యా కైలాసవాస, నిన్ను విడిచి ఉండలేనయ్యా. ఓ జననీ నీ పదమే నా శిరసునను నీరజదళమై నేడు మెరసెను, ఈ నవనవరాత్రుల గల పావన మహిమా నా పెదవుల నీ పదములే సాగెను వినుమా, ఈ నవనవరాత్రుల గల పావన మహిమా నా పెదవుల నీ పదములే సాగెను వినుమా, నువ్వు కదా జగతివి శివ సతీ లలామ, నీవు కదా జగతివి శివ సతీ లలామ,
ఓ జననీ నీ పదమే నా శిరసునను నీరజదళమై నేడు మెరెసెను ఆకాశమున భూస్థలమున సాగరమునను నీ మెరుపుల నీ నగవుల నీ సొగసులను ఆకాశమున సాగరమున భూస్థలమునను నీ మెరుపుల నీ నగవుల నీ సొగసులను కనుగొని శుభమని మురిసితి మరీను కనుగొని శుభమని మెరిసితి మరీను ఓ జననీ నీ పదమే నా శిరసునను నీరజదళమై నేడు మెరెసెను లక్ష్మివి నువ్వు కాళివి మరి వాణివి జననీ నీ సరితుల తూగరు సురలో కరుణధుని లక్ష్మివి నువ్వు కాళివి మరి వాణివి జననీ నీ సరితుల తూగరు సురలో కరుణధుని తెలియగా సచ్చితానందదవుగా భవాని తెలియగా సచ్చితానందదవుగా భవాని ఓ జననీ నీ పదమే నా శిరసునను నీరజదళమై నేడు మెరెసెను నీరజదళమై నేడు మెరెసెను. శుభం, అద్భుతంగా పాడారు. తర్వాత కృష్ణవేణి మాతాజీ గారు చాలా దూరం నుండి వచ్చారు. మీకందరికీ ఆశీస్సులు అందజేయడానికి ఆ మాతాజీ వచ్చారు. శుభం. పరమేశ్వరిని బిడ్డలుగా మనందరం కూడా ఈరోజు ఇక్కడ కలుసుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు తెలియదు అసలు అంటే మొదటిసారి స్వామివారి గురించి వినడము విన్నాను, దర్శనం ఎప్పుడు చేసుకోలేదు. ఇలాంటి స్థలానికి రావడానికి ఇన్ని సంవత్సరాలు పట్టింది. మీరందరూ చప్పట్లు కొట్టాల్సిందే. అంటే బాహ్యంలో చూస్తున్నాము ఆర్భాటమే అంతా, సత్యం ఎక్కడుంది? ఇంత ఇంత సత్య దూరము అంటే సత్యాన్ని చేరుకోవడం అంటే చాలా సమయం పడుతుంది. ఆనందంలో నాకైతే మాటలు రావటం లేదు. మీ అందరినీ దర్శించడం, ప్రతి ఒక్కరిలో కూడా వారు చెప్పినట్టుగా, రంగారెడ్డి గారు చెప్పినట్లుగా నేను మీరు వేరు కాదు, ఈ సత్యాన్ని మీరు నమ్ముతారా, నేను నమ్ముతున్నాను అని చెప్పారు. ఇది సత్యము. దానికోసమే మనం అందరం అన్వేషణలో ఉన్నాము. అన్వేషణలో లేకపోతే ఇక్కడికి రాలేము. త్వరలో మీ మీ అభీష్టాల ప్రకారంగా మీ మీ యొక్క ప్రయత్న బలం ద్వారా ఆ పరమేశ్వరుని చేరుకుంటారని, మరి అందరిలో కూడా మనకి మంచి మార్గదర్శకత్వము గురువుగారి ద్వారా మీ అందరికీ మాకు కూడా లభించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 108 ఏళ్ల ఈ యాతమ్మ గారి నిరాహార దీక్షతో ఉంటున్న మాతాజీ ప్రధాన శిష్యుడు ఇక్కడికి రావటం జరిగింది. రావాలనే తపనతో ఒకసారి మన శ్రీనగర్ కాలనీలో ఉన్న ఆర్ట్ గ్యాలరీకి రావటము, ఆనందంతో సందర్శించుకొని వెళ్ళారు. ఇక్కడికి వస్తానని మాట ఇచ్చారు, కానీ ఇప్పుడు కాస్త రాలేని పరిస్థితుల్లో వారి శిష్యగణాన్ని పంపారు. ఆ అమ్మవారికి వీరు ప్రధాన శిష్యులు. అన్నింటా చేదోడు వాదోడుగా ఉంటూ అంత నిరాహార దీక్షతో అనేక సంవత్సరాలుగా ఉన్న ఆ అమ్మవారు నాకెందుకో ఒక లక్ష్మీ నరసింహస్వామి రూపముతో వెనక 5 పడగలున్న ఆదిశేషువుతో లోనికి వచ్చినట్లు అగుపించి వెంటనే నా దగ్గర ఉన్న ఒక లక్ష్మీ నరసింహస్వామి చిత్రాన్ని
ఆ అమ్మవారికి ఇచ్చేసరికి ఆమె ఆనందంతో పొంగిపోయి ఈ శిష్యుడిని చూసి ఇదేంటిది ఆశ్చర్యంగా ఉంది అన్నట్టుగా చూసింది. పగలబడి నవ్వుతూనే ఉంది. అప్పుడు ఇతను అసలు విషయం బయట పెట్టాడు. గురువుగారు, మొన్నే అమ్మగారు యాదమ్మ గారు నాతో అన్నారు, నా వద్దకు లక్ష్మీ నరసింహస్వామి రాబోతున్నాడు. అది లక్ష్మీ నరసింహస్వామి గంభీరంగా ఉంటాడు కదా, ఈయనేంటో నవ్వుతూ కనిపించి నా వద్దకు వస్తున్నట్టు అనిపించాడు అని చెప్పింది. అది మీరు ఆ చిత్రం ఇవ్వటం, ఇన్ని ముక్కోటి దేవతల చిత్రాలు మీ చుట్టూ ఉన్నాయి, ఆ చిత్రాలన్నీ వదిలి మీరు లక్ష్మీ నరసింహస్వామిని ఇవ్వటము నిజంగానే ఆ నరసింహస్వామి నవ్వుతూ అగుపిస్తున్నాడు అని ఆ అమ్మవారి ప్రధాన శిష్యుడు కూడా ఆశ్చర్యపోయాడు. అవును కదా అని నేను వేసిన చిత్రాన్ని నేనే ఆశ్చర్యంగా చూస్తే నిజంగానే నరసింహస్వామి గంభీరంగా ఉండేది, నవ్వుతూ కనిపించాడు. అది ఒక చిత్రమైన అనుభూతి. ఆమె కూడా వచ్చింటే బాగుండేది ఈరోజు, కానీ ఆరోగ్యరీత్యా రాలేకపోయారు. వారి తరపున వీరు వచ్చారు. వీరు అతి తక్కువ కాలంలో ప్రధాన శిష్యులుగా మారిన ఒక ముఖ్య కార్యకర్త. అదేవిధంగా శ్రీనివాసరెడ్డి గారు ఎంతో దూరం నుండి కాకినాడ, రాజమండ్రి అటువైపు ఎక్కడో ఉండి వారు ప్రతి కార్యక్రమానికి ఇక్కడికి రావటం, భక్తి పారవస్యంతో ఇరువురు జంట కవుల్లా రావటము, ఇక్కడ సేవలు చేయటం చూస్తుంటే ఆశ్చర్యం అనిపించింది. ఈ రోజుల్లో ఇంత గురుభక్తి ఉన్నవారు అరుదు. ఏదో గురుభక్తి అంటే వచ్చి కూర్చొని నాకు డబ్బులు సమర్పించుకోవాలనేది కాదు, లేకుంటే ఇంకేదో విరాళాలు సంపాదించి పెట్టండి అని కోరటం లేదు. అందరికీ తెలిసిందే విరాళాలు, హుండీలు అటువంటివి ఇక్కడ లేవు అని. మనం కేవలం జ్ఞాన దానం చేయడానికి పంపిన గురుస్థానంలో ఉన్న వ్యక్తులమే. ఈ జన్మకు సార్థకత ఏర్పరచుకోవటానికే ఇక్కడ కొన్ని కార్యక్రమాలు చేస్తున్నాము. అదేవిధంగా అంజనీ ప్రసాద్ గారు మహా హనుమత్ భక్తుడు. ఏదో ఒక మండలం రోజుల పాటు హనుమ ఉపాసనలో ఉంటున్నాను అన్నట్టు కాకుండా ప్రతి మంగళవారము ఆ దీక్షతోనే కనిపిస్తూ ఉంటారు మన అంజనీ ప్రసాద్ గారు. వీరు అతి తక్కువ కాలంలో ఎక్కువ సన్నిహితంగా వచ్చినవారు. వారు కూడా వీలైనంత వరకు ప్రతిసారి రావటము, ఆ అమ్మవారు స్వయంగా వచ్చి కూర్చుంది మన కళాశ్రీ ఆర్ట్ టెంపుల్లో ఆమెని దర్శించుకోవటం, పుష్ప అలంకరణ చేయటము, ఉన్నంతసేపు ఆ ధ్యానంలో కూర్చోవటమే. కాలాన్ని వెచ్చించటం ఈ రోజుల్లో చాలా అరుదు. ప్రతి మంగళవారము ఆయన రావటము, అక్కడ ధ్యానం చేసుకొని వెళ్ళటము, ప్రతి కార్యక్రమాల్లో వీరందరూ పాల్గొంటూ ఉన్నారు. ఒక్కసారిగా మీ కరతాళ ధ్వనులతో వారిని అభినందిద్దాం. ఇక విజయభాస్కర్ గారు, ఇద్దరు విజయభాస్కర్లు ఉన్నారు, అందుకనే విజయభాస్కర్ గారు అన్నాను, గార్లు అనుకున్నా. రండి. వీరు ఒకరు స్వయాన చిన్నల్లుడు, ఇక్కడ ఉన్నవారు. ఒక ప్రధాన శిష్యుడిగా ఉంటూ ఈ ఆలయం ప్రారంభం నుండి ఈనాటి వరకు నిస్వార్థ సేవతోనే భక్తిలో తన శక్తిని జోడించి వీలైనంత వరకు సహకరిస్తూ సహాయ సహకారాలు అందిస్తూ వస్తున్నారు. అదేవిధంగా విజయభాస్కర్ గారు వారి కుటుంబ సమేతంగా ఇక్కడికి రావటం, వచ్చిన తర్వాత గోవులు నేను ఏదైనా ఇక్కడ దానం చేస్తే తీసుకుంటారా
అన్నట్టు అడగకుండా గురువు గారు పుంగునూరు గోవులు ఉన్నాయి, అది ఇక్కడ ఉంటే నిండుగా కనిపిస్తుందేమో, వేరే వారైతే కాస్త దర్పంగా అనేవారు. ఆయన చెప్పిన విధానం ముచ్చటేసి ఆ పుంగునూరు నందీశ్వరుడు ఇక్కడే తిరుగుతున్నాడు, ఆ పుంగునూరు నందిని మాత ఇక్కడే తిరుగుతోంది. ఆ రెండింటిని శుక్రవారం రోజు తీసుకొచ్చి ఇక్కడ వారు నిండు మనసుతో ఇక్కడ ఎలాంటి ఆ రవాణా ఖర్చులు, టెంపోలో ఖర్చులు అవి ఇవి అని లేకుండా అన్నీ నేను చూసుకుంటున్నాను గురువుగారు, మీరు అక్కడే కళాశ్రీలోనే ఉండండి, ఆలయాన మేము గోశాలకు తరలిస్తున్నామని చెప్పి తీసుకురావటం జరిగింది. కార్పొరేట్ గురువులు ఎక్కువయ్యారు ఈ మధ్య కాలంలో, విరాళాల కోసం పోరాడేవారు ఉన్నారు. అటువంటి ఆశలు ఆ ప్రలోభాలు లేవు కనుక ఈ ధ్యాన మందిరాలు ఇలాగే ఉన్నాయి, ఇంకా నిర్మాణం కొనసాగుతూనే ఉంది. అన్ని రాసుల వారికి, అన్ని నక్షత్రముల వారికి ధ్యాన మందిరాలు ఇక్కడ నిర్మించటం కూడా జరిగింది. చతుషష్ఠి కళా నిలయంగా మెల్లమెల్లగా తీర్చిదిద్దుతూ వస్తున్నాం.
हर हर महादेव शंभो शंकर 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 हर हर महादेव ఈ ధనుర్మాసములో
మనం విశాలమైన ఆకాశంలో ఆరుద్ర నక్షత్ర నటరాజ స్వామిని మనం దర్శించుకుంటున్నాం. ఆ ఆనంద తాండవం విశ్వమనే నక్షత్ర సభలో ఆ పతంజలి మహర్షి, ఆ ఆదిశేషువు కోరిక మేరకు చిదంబరేశ్వరములో ఆనంద తాండవం భక్తుల కోసమే కైలాసం నుండి చిదంబరేశ్వరంలో దిగి వచ్చాడట. ఇక్కడ ఒక చిత్ర చిదంబర రహస్యం మనం తెలుసుకోవాలి. ఆ వ్యాఘ్రపాదుడు అనే ఆ మహాశివ భక్తుడు స్వామికి బ్రహ్మీ ముహూర్తంలోనే పువ్వులను సేకరించి ఆ పుష్పములన్నీ సూర్యోదయం తర్వాత కోయకుండా బ్రహ్మీ ముహూర్తంలోనే చీకట్లోనే కోయాలి. ఆ కోసినవి తీసుకొచ్చి స్వామికి అలంకరించాలి అనే సదుద్దేశంతో చీకట్లోనే రాళ్ళు రప్పలు ముళ్ళు గుచ్చుకుంటున్నా ఏ తుమ్మెదలు పుష్పములపై ఎంగిలి చేయకుండా ఉండి అప్పుడే వికసించినవే కావాలి అనే మహా పరమశివ భక్తుడు. ఆ శివ భక్తుడు పడే కష్టాల్ని చూసి ఆనంద బాష్పాలతో ఆ శివుడే మైమరచి ఈ చీకట్లో ఈ వెతుకులాట ఏమిటి, ఈ పోరాటం ఏమిటి అని అనుకుంటుంటే, ఈ చీకట్లో నాకు వాడి అయిన గోళ్లను చెట్లెక్కేందుకు ప్రసాదించవయ్యా, వాడి అయిన కనిచూపులను నాకు ప్రసాదించవయ్యా, ఆ శక్తితో నేను తుమ్మెదలు ఎంగిలి చేయనటువంటి పుష్పములను కోసి నీకు సమర్పించాలి శివా అని కోరుకుంటే, అప్పుడు ఆ పరమశివుడు బోళాశంకరుడు భక్తుల కోరిక మేరకు కరిగిపోయి వరాలు ఇచ్చేస్తుంటాడు. అటువంటి శివుడే ఆ శివ భక్తుడికి వ్యాఘ్ర పాదముల్ని అనుగ్రహించాడు. చెట్టు నెక్కేందుకు వాడి అయిన గోళ్ళనిచ్చాడు. చీకట్లో కూడా నిశితంగా చూడగలిగే వ్యాఘ్ర దృష్టినిచ్చాడు. ఆ దృష్టితో, ఆ వాడి అయిన గోళ్లతో, ఆ బలమైన కాళ్లతో చెట్లను ఎక్కటము, పువ్వులను కోయటము, తుమ్మెదలు ఎంగిలి చేయనటువంటి ఆ పుష్పములను సేకరించి ఆ శివుడికి సమర్పించాడట. అటువంటి వ్యాఘ్రపాదుడు ఆనందంగా ఆ శివనామ స్మరణలోనే తరించి కొన్ని వేల సంవత్సరాలు జీవించి ఇప్పటికీ అమరుడై ఉన్నాడు. అటువంటి చిరంజీవులు ఎందరో సిద్ధయోగులు ఉన్నారు. అంతేకాకుండా వైకుంఠంలో ఓసారి ఆ శ్రీమన్నారాయణుడు చిరునగవుతో కనులు మూసుకొని తన్మయత్వంతో పడుకొని ఉంటే, ఉన్నట్టుండి ఆదిశేషువు పాన్పుగా ఉన్నాడు కదా, నారాయణుడు ఉన్న బరువు కంటే 100 రెట్లు పెరిగాడట. స్వామి ఇదేమిటి, 100 రెట్లు బరువు పెరిగిపోయావు తండ్రి, సహజంగా నువ్వు ఉండాల్సిన బరువు కంటే ఎక్కువ ఉన్నావు, నీ బరువుని మోయలేకపోతున్నానే, ఆశ్చర్యంగా ఉంది అని ఆ ఆదిశేషువు ఆశ్చర్యంగా అడిగితే, కన్నులు తెరిచిన ఆ విష్ణువు చిద్విలాసంగా నవ్వుతూ ఆరుద్ర ధనుర్మాసాన ఆరుద్ర నక్షత్ర మండలాన ఆ శివ దర్శనము తాండవము చూస్తూ మైమరిచిపోతుంటే నా మేను బరువెక్కిపోతుందయ్యా, ఆనందంతో బరువెక్కిపోతుంది,
అని చెప్పిన వెంటనే ఆదిశేషువు కూడా ఆ తాండవం ఏదో నేను చూడాలి, ఎలాగైనా దర్శించుకోవాలి అని ఆ చిదంబరము ఉన్న చోటికి వచ్చి అక్కడున్న పతంజలి మహర్షితో వ్యాఘ్రపాదుడితో ఆ శివ ధ్యానంలో తపస్సులో అనేక వందల సంవత్సరాలు కఠినమైన తపస్సును ఆచరిస్తే ఆ తర్వాతే ఆయనకు ఆ శివ అనుగ్రహము కలిగి ధనుర్మాసాన నేను పుష్య పౌర్ణమి రోజున ఆనంద తాండవం ఈ చిదంబరంలో మీ ముందు కనక సభలో నేను నర్తనం చేస్తానయ్యా అని నర్తనం చేశాడట. ఆ నర్తనము చూసి వారి జీవితము ధన్యమై ఆనంద బాష్పాలతో చిరస్థాయిగా ఈ చిదంబరేశ్వరంలో నీవు ఆనంద సభలో తాండవం చేస్తూనే ఉండాలయ్యా అని ఈనాటికి చిత్ర చిదంబర రహస్యంగా ఉన్న విషయం ఇది. అటువంటి అపూర్వమైన విషయము ఈ ఆరుద్ర నక్షత్ర ధనుర్మాస సమయాన తెలుసుకుంటున్నాము. అనేక రకములుగా ఆ ఆరుద్ర అనుగ్రహానికి మనం కూడా ప్రార్థన చేసుకుంటూ ఆ ఆకాశమున ఈ విశాల విశ్వ సభలో ఆరుద్ర తాండవమును దర్శించుకుందాం. హర హర మహదేవ శంభో శంకర, హర హర మహదేవ శంభో శంకర. అందరూ ఆకాశముద్ర చేస్తూ ఒక్కసారిగా ప్రార్థించుకోండి. ఈ మహాధ్యానలింగంను చూస్తూ దానిపైన ఆనంద తాండవం చేస్తున్న నటరాజ స్వామిని కల్పన చేసుకుంటూ ఆ ఊహలోనే వారు రూపం దాల్చుకొని మన ముందు నర్తించటం జరుగుతుంది. వారు అని ఎందుకంటున్నానంటే వారు ఇరువురు శివశక్తి సమ్మేళనం ఆనంద తాండవం జరుగుతూనే ఉంటుంది. మనలో కూడా ఆనంద తత్వముతో ఆ తాండవం నటరాజ తాండవం ఇప్పుడు జరుగుతోంది. ఆ దేహమనే ఈ శవతత్వములో శివం అనే శివుడు ఆ రుద్రుడు కొలువై ఉన్నాడు. చతుషష్ఠి కోటి యోగిని పూజిత లలితగా అమ్మ ఈ కోటి వత్తుల దీపారాధనతో పూజింపబడుతుంది. ఈ పవిత్ర దినాన అమ్మవారి అనుగ్రహానికి మీరు పాత్రులు కావాలి. ఓం ఐం గ్లౌం ఐం టహ 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 ఓం అస్త్రాయ ఫట్ స్వాహ వార్తాళి వార్తాళి ఉన్మత్త వారాహ్యై నమః. ఈ స్వర్ణ వారాహి దర్శనముతో మీకందరికీ ఆరోగ్య భాగ్యం అందాలని కోరుకుంటూ ఓం ఐం గ్లౌం ఐం టహ 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 ఓం అస్త్రాయ ఫట్ స్వాహ నీలవారాహ్యై నమః. ఓం ఐం గ్లౌం ఐం టహ 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 ఓం అస్త్రాయ ఫట్ స్వాహ బృహత్వారాహ్యై నమః. ఓం వార్తాళి వార్తాళి
వార్తను అందించు తల్లి, మా కష్టాలన్నింటినీ తొలగించి అష్ట ఐశ్వర్యములను మాకు అందించి మమ్మల్ని అనుగ్రహించు ఓ దండనాయకి, ఓ సేనానాయకి, బృహత్వారాహి అయిన నమః. ఓం శ్రీమాత్రే బ్రాహ్మణి అయిన నమః. ఓం శ్రీమాత్రే మహేశ్వరి అయిన నమః. ఓం శ్రీమాత్రే వైష్ణవి అయిన నమః. ఓం శ్రీమాత్రే కౌమారి అయిన నమః. ఓం శ్రీమాత్రే ఇంద్రాణి అయిన నమః. ఓం శ్రీమాత్రే సిద్ధాదేవి అయిన నమః. ఓం శ్రీమాత్రే కూష్మాండాదేవి అయిన నమః. ఓం శ్రీమాత్రే బ్రహ్మచారిణి అయిన నమః. ఓం మహాకాళీ రుద్రి అయిన నమః. చూడరమ్మ సతులారా సోపాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కుడుతనాంచారి శోభానే శోభానే. శ్రీ మహాలక్ష్మి అట సింగారాలకే మరుదు, శ్రీ మహాలక్ష్మి అట సింగారాలకే మరుదు. ఆ ముని తల్లి అట సకదనాలకే మరుదు. సోమునితో బుట్టువట సొంపు కళలకే మరుదు. సోమునితో బుట్టువట సొంపు కళలకే మరుదు. కోమలాగి ఈ చూడి కొడుతనాంచారి చూడరమ్మ సతులార సోపాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కొడుతనాంచారి శోభానే శోభానే. కలసాబ్ది కూతురట గంభీరాలకే మరుదు. ఓ కలసాబ్ది కూతురట గంభీరాలకే మరుదు. కలపలోక మాతయట భయమరి మరుదు. జలజనివాసిని అట చల్లదనమునే మరుదు. జలజనివాసిని అట చల్లదనమే మరుదు. కొలది మీరా ఈ చూడి కొడుతనాంచారి
చూడరమ్మ సతులార సోపాన పాడరమ్మ ఊడున్నది పతి చూడి పుడుతనాంచారి శోభానే శోభానే అమరవందితయట అట్టే మహిమనే మరుదు అమరవందితయట అట్టే మహిమనే మరుదు అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు తమితో శ్రీ వెంకటేశు తానే వచ్చి పెళ్ళాడే తమితో శ్రీ వెంకటేశు తానే వచ్చి పెళ్ళాడే కొమర వయస్సు ఈ చూడి కొడుతనాంచారి చూడరమ్మ సతులార సోపాన పాడరమ్మ ఊడున్నది పతి చూడి కొడుతనాంచారి శోభానే 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 శోభానే. రామచంద్రాయ జనకరాజా మనోహరాయ మామకాభీష్టదాయ కైతమంగళం చారు కుంకుమోపేత చందనాను చర్చితాయ హారకటక శోభితాయ భూరి మంగళం విమల రూపాయ వివిధ వేదాంత వేద్యాయ సుజన చిత్తకామితాయ శుభద మంగళం రామదాస మృదుల హృదయ తామరసని స్వామి కాదు కోటి ఒత్తులు తీసు శుభ శుభ. తిరువాదరై అనే ఆ చిదంబరేశ్వర మహోత్సవాన అతి శక్తివంతమైన షట్కోణ తత్వముతో ప్రతి అణువులో నేనే ఉన్నానంటూ ఆ త్రిశక్తులు న్యూట్రాన్లు ఎలక్ట్రాన్లు ప్రోటాన్లు అంటుంటారు. అవన్నీ శివ తాండవములే. ఆ శివతాండవ తత్వమే ఈ షట్కోణ ఆకృతిలో ఆయన నర్తనం చేస్తూనే ఉంటాడు. ఈ పైకి ఉన్న త్రికోణమే ఆ శివకోణము, కిందికి ఉన్న త్రికోణము శక్తి కోణము. ఆ శివశక్తుల సమ్మేళనమే ఈ శివలింగ ఆకృతి. ఈరోజు మాత్రం ఆయన లింగాకారంగా కాకుండా నటరాజ స్వామిగా సాక్షాత్కరిస్తాడు. ఆ శివరూప తత్వముతో మనల్ని అనుగ్రహిస్తాడు. ఆ పంచభూతేశ్వరుడు, ఆ పంచముఖేశ్వరుడు, ఆ పంచారామ సర్వేశ్వరుడు, ఆ ముక్కంటి మనకున్న కష్ట నష్టములు అష్ట ఐశ్వర్య భంగములు వాటిల్లకుండా ఆ కష్ట నష్టములన్నింటినీ తొలగిస్తూ దారిద్ర్య దోష నివారణ కలిగిస్తూ హరిద్ర తత్వముతో లక్ష్మీ కటాక్షం. ఈశ్వరుడు అంటేనే ఏదో శ్మశానవాసి, లక్ష్మి ఒక్కటే ఐశ్వర్యాన్ని ఇస్తుందని భ్రమిస్తుంటారు. ఆ కుబేరుడికే ఐశ్వర్యకారకమైన వరములను ఒసగిన వాడే ఆ మహేశ్వరుడు. ఈశ్వరుడే ఐశ్వర్యకారకుడు. ఆ షట్కోణ తత్వములోనే ప్రతి హృదయ స్థానములో అనాహత చక్రం అనేది ఉంది. ఈ జీవనం కొనసాగేందుకు కూడా ఈ షట్కోణ తత్వమే. అనాహతము అంటేనే ఎవరూ మోగించబడని ఒక గంట. ఈ గంట ఇక్కడ మోగినంతసేపే ఈ జీవనం. ఈ గంట ఆగిపోతే మరొక గంట ఇంటి బయట మోగుతూ ఉంటుంది.
అంతటితో ఈ దేహానికి మనం రుణానుబంధం వదులుకొని వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఉన్నంత వరకు కాస్త పశువులకు గ్రాసము, తోడైతే బంధుమిత్రులకు, మంచివారైతే సాయము, మాట సాయము, దానము ఇటువంటివి చేయటంలో మనం ముందుండాలి. ఆ స్వామి అనుగ్రహానికి పాత్రులు కావాలి. ఈ షట్కోణ తత్వములోనే నవగ్రహ అనుగ్రహ నవరత్న ఖచ్చితమైన గణపతులు ఉన్నారు. లక్ష్మీ గణపతిగా, బాల గణపతిగా, చిప్ర గణపతిగా, హేరంబ గణపతిగా, తాండవ గణపతిగా, ఇలా అనేక రకములుగా గణపతులు ఐశ్వర్యకారకమై ఉన్నారు. మీకున్న నవగ్రహ దోషములన్నీ తొలగాలంటే ఇక్కడ ఒక్క ప్రదక్షిణ చేస్తే చాలు, తప్పకుండా ఆ నవగ్రహ దోష నివారణ కలిగి తీరుతుంది. ఇటువంటి ఈరోజు శివ ముక్కోటి దేవతలు ఇందులో కొలువై మనల్ని అనుగ్రహించే తత్వము ఇమిడి ఉంది. కాబట్టి ఇవన్నీ గుప్త రహస్యములు, సిద్ధ రహస్యములు. కాబట్టి ఈ సుదర్శన చక్రతత్వమే మనలోని సకల పాపములను ఖండించి వేసేది. అటువంటి శక్తివంతమైన త్రికోణములో దీపారాధనతో, లక్ష్మీ గణపతులతో, ఆ మహేశ్వరుడిని బిల్వ దళములతో మనం ఆ మహారుద్రాక్షలో శివ దర్శనం చేసుకుంటూ ఆయన అనుగ్రహం కోసం మనం అందరం ఒక్కసారిగా హర హర మహదేవ శంభో శంకర, హర హర మహదేవ శంభో శంకర, ఓం శివాయ నమః. ఒక్కసారిగా అందరూ ఆకాశంలో ఆ చంద్రబింబమును చూడండి. ఆ శివుడి శిఖరాగ్రాన శిరస్సు పైన అరుణ వర్ణముతో, ఆరుద్ర తత్వముతో ఎంత అందంగా మెరిసిపోతున్నాడో ఆ తండ్రిని ఓం చంద్రశేఖరాయ నమః, ఓం చంద్రశేఖరాయ నమః, హర హర మహదేవ శంభో శంకర, శివాయ నమః. ఆ పరమేశ్వరుడి అనుగ్రహానికి మీరందరూ పాత్రులు కావాలని కోరుకుంటూ ఓం నమ శివాయ. ఈరోజు ముఖ్యంగా మనం అయ్యప్ప దర్శనానికి వెళ్ళిన వాళ్ళందరూ క్షేమంగా రావాలని మన తెలంగాణ జనులు కానీ, భారతీయులు కానీ అందరూ ఆయురారోగ్యాలతో మంచిగా దర్శనం చేసుకొని రావాలి. ఆ మకర జ్యోతి అనుగ్రహము మీకందరికీ కలగాలని కోరుకుంటూ ఆ అయ్యప్ప స్వామి ఆలయం వైపు కూడా తిరిగి దర్శనం చేసుకోండి. మకర జ్యోతిగా ఆయన ఇక్కడ వెలిశాడు. స్వామియే అయ్యప్పో, స్వామియప్ప శరణమప్ప, వరణమప్ప, వందోమప్ప, కల్లుం ముల్లుం కాలికి మెత్తై, సాధబలంతా దేహబలంతా, స్వామి అప్ప శరణమప్ప, వరణమప్ప, వందోమప్ప, విల్లాలి వీరనే, విల్లాలి వీరనే, వీరమణి గండనే, రాజాతి రాజనే, రాజా కుమారనే, స్వామియే స్వామియే అయ్యప్పో అయ్యప్పో, స్వామియప్ప శరణమప్ప, వరణమప్ప, బందోమప్ప, స్వామియప్ప వందోమప్ప, ஏற்று விடையா, தூக்கி விடையா, சுவாமி அப்பா.
అయ్యప్ప పాదబలంతా దేహబలంతా స్వామియప్ప స్వామియే వరణమ్మప్ప వందోమప్ప విల్లాలి వీరనే వీరమణి గండనే రాజాదిరాజనే రాజాకుమారనే స్వామియప్ప శరణమప్ప వరణమప్ప వందోమప్ప స్వామియే స్వామియే అయ్యప్పో విల్లాలి వీరనే వీరమణి గండనే ఓం స్వామియే మకర జ్యోతి విளக்கே ஓம் சத்தியமான பொண்ணு 18 மேல் வாழும் வில்லாளி வீரன் வீரமணிகண்டன் காசி ராமேஸ்வரம் பாண்டி மலையாளம் அடிக்கியாளும் ஹரிஹர சுதன் ஆனந்த சித்தன் ஐயன் ஐயப்ப சுவாமியே சரணம் ஐயப்ப స్వామియే ఓం స్వామియే ఈ జ్యోతి ఈరోజు ఆరుద్ర జ్యోతిగా ఆ జ్యోతిలోనే నటరాజస్వామి ఆనంద తాండవాన్ని మనం దర్శించుకుంటున్నాం. ఆ అగ్ని తత్వమే ఆరుద్ర తత్వము. అటువంటి జ్ఞానాగ్ని, ఆ శివాగ్ని మనం జ్ఞాన మార్గాన పయనించేందుకు వెలుగు మార్గం చూపించే ఈ కాంతి ఆ స్వామి అనుగ్రహముతో ఇక్కడ మకర జ్యోతి కూడా కెమెరాలలో రికార్డు అవటంతో 9 రోజుల పాటు సీసీ కెమెరాల్లో రికార్డ్ అవటము మీకందరికీ తెలిసినదే. అటువంటి జ్యోతి కనిపించిన చోటే 9 రోజులలో అయ్యప్ప స్వామి నిర్మాణం కూడా టెంపుల్ ఇక్కడ శివకేశవ అయ్యప్ప ఆలయముగా ఆ స్వామిని చేసే భాగ్యం కలిగింది. ఆ స్వామిని కూడా మనం ఈ రోజున స్మరించుకుందాం. ఆ శివపుత్రుడి అనుగ్రహానికి మీరందరూ కూడా పాత్రులు కావాలి. ఓం స్వామియే, ఓం స్వామియే. విల్లాలి వీరనే వీరమణి గండనే
காசி ராமேஸ்வரம் பாண்டி மலையாளம் அடக்கி ஆளும் ஹரிஹர சுதனே பம்பையின் தீர்த்தமே திரிவேணி சங்கமமே கன்னிமூல கணபதியே பம்பா வாசனே மகர ஜோதியே ஓம் வில்லாலி வீரனே ఓం స్వామియే. ఈ మకర జ్యోతి దర్శనం చేసుకుంటూ మనం చేసిన తప్పుల్ని కడిగి వేయాలని, ఇన్నాళ్ళు తెలియక చేసిన పాపములను దోషములను దగ్ధం చేయాలని కోరుకుంటూ మనం ఆ ఆరుద్ర తత్వముతో ఉన్న శివ పార్వతులను వేడుకుందాం. అతి శక్తివంతమైన ఈ రోజున మనం ఈ మకర జ్యోతిని కూడా ఆరాధిద్దాం. ముక్కోటి దేవతలు మేలుకునే ఈ రోజు నుండి వారికి ఉదయం ఇప్పుడే ప్రారంభమైంది. మళ్ళీ దక్షిణాయనం వస్తే కానీ వారికి చీకటి పడదు. అటువంటి శక్తివంతమైన ఈ బ్రహ్మీ ముహూర్తాన మనం ముక్కోటి దేవతల అనుగ్రహానికి పాత్రులమవుదాం. ఈ జ్యోతి దర్శనం చేసుకుందాం. ఓం స్వామియే శరణమయ్యప్ప, మకర జ్యోతియే శరణమయ్యప్ప, வில்லாலி வீரனே சரணமையப்ப. நாங்கள் அறிந்தும் அறியாமலும் தெரிந்தும் தெரியாமலும் செய்த சகல குற்றங்களையும் பொய்களையும் பொறுத்து காத்தருள வேண்டும். ஓம் சத்தியமான பொண்ணு 18ஆம் படி மேல் வாழும் வில்லாலி வீரன் வீரமணிகண்டன் காசி ராமேஸ்வரம் பாண்டி மலையாளம் அடக்கி ஆளும் ஹரிஹர சுதன் ஆனந்த சித்தன் ஐயன் ஐயப்பா சுவாமியே சரணம். ஓம் சுவாமியே சரணம். ஓம் சுவாமியே சரணம்.